ఈరోజు నేను ప్రవీణ్ పగడాల విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నాను? నా దగ్గర ఉన్న రుజువులన్నీ కొన్ని రివీల్ చేస్తున్నాను, కొన్ని చేయట్లేదు. ఇది హత్య అని ప్రశ్నిస్తున్నాను. అయితే కొంతమంది హిందూ ఫెనాటిక్స్ అరే ప్రవీణ్ పగడాల సీతను ఉద్దేశించి మాట్లాడిన విధానాన్ని ఎందుకు ఒక డాక్టర్ కేఏ పాల్ ఈ విషయం ఆయన కొరకు ఫైట్ చేస్తున్నారు అని నేను అందరితో, అవినీతి పరులు అందరితో అన్ని విధాలా ఫైట్ చేశానని మీరు గూగుల్ చేసి చూడండి. ఒకవేళ ప్రవీణ్ పగడాల తప్పుగా మాట్లాడితే అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి. చంపేస్తారా? 1981లో నేను నర్సీపట్నం కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అక్కడ సిఐ వలి ఒక ముస్లిం అనేక దారుణాలు చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టి మినిస్టర్ బాటం శ్రీరామూర్తిని పిలిపించి ఇందిరాగాంధీకి లెటర్ వేసి ఆయన్ని నేను సస్పెండ్ చేయించాను. అంతటితో ఆగానా? ఒరిస్సాలో అన్యాయం జరుగుతుంటే అక్కడ ఎన్నో ఫైట్లు ఇచ్చాను. అంతటితో ఆగానా? 89 నుండి నా చరిత్ర చూడండి. అమెరికన్స్ తో ఫైట్ చేసి అగ్రరాజు అయిన అమెరికన్ జార్జ్ బుష్ ఇరాక్, ఇరాన్, సిరియా యుద్ధాలు చెప్తుంటే అమెరికన్ ప్రెసిడెంట్ విరుద్ధంగా బుక్ రాసి మిత్రుడైనప్పటికీ కాళ్ళ మీద ఎలక్షన్ ముందు పడినప్పటికీ బుక్ రాసి అల్కాయిడా విన్నింగ్, అమెరికా లూజింగ్, జార్జ్ బుష్ డౌన్ అని క్రిస్టియన్ అగ్రరాజ్యం అయిన అమెరికాతో ఫైట్ చేసి ముస్లిం దేశాలు ఎందుకు ఆక్యుపై చేస్తున్నారు? మీరు యుద్ధ సామాగ్రి ట్రిలియన్స్ ఖర్చు పెడుతున్నారనా? అలాగే 2010 సెప్టెంబర్ 10ని ఖురాన్ బర్నింగ్ చేస్తుంటే ఒక అమెరికన్ క్రిస్టియన్ పాస్టర్ టెర్రీ జోన్స్ ఒబామా చేతులు ఎత్తేసాడు, పోప్ జాన్ పాల్ చేతులు ఎత్తేసాడు. నన్ను పిలిచారు, వెళ్ళాను. 24 గంటల్లో టెర్రీ జోన్స్ ను మోకరింపు చేసి ప్రపంచంలో 200 కోట్ల ముస్లింలు, 300 కోట్ల క్రైస్తవులు వాచ్ చేస్తుండగా ఆ ఖురాన్ బర్నింగ్, ఖురాన్ అది ముస్లింలకు పవిత్రమైన గ్రంథం, నువ్వు ఒక క్రిస్టియన్ పాస్టర్గా దాన్ని ఎందుకు కాల్చుతావని ఆపలేదా? 2003లో చార్ల్స్ టైలర్ చిన్నపిల్లలకి గన్నలు ఇచ్చి యుద్ధాలు చేస్తుంటే ఆ యుద్ధం ఆపి చార్ల్స్ టైలర్ అనే ప్రెసిడెంట్ ని లైబీరియా నుంచి నైజీరియా తీసుకెళ్లేదా? 2004లో గీ ఫిలిప్ హెయిటీ 10,000 మందిని చంపిస్తే నా 747లో వెళ్ళి అక్కడ ఎయిడ్ ఇస్తుండగా ఆయన వచ్చి, సార్ నేను మీ ఫాలోవర్ని అన్నాడు. నిజంగా నువ్వు నా ఫాలోవర్ అయితే యుద్ధం ఆపు, చంపడం ఆపు, వెపన్లు అంటే 200 దేశాల మీడియా లైవ్ ఇస్తుండగా ఏపీ, రాయిటర్స్, CNN, BBC, ABC, MBC, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఆయన యుద్ధం ఆపిలేదా? మోకరించలేదా? 3 రోజులు నాతో ఉండలేదా? లిబియా కడాఫీ, చార్ల్స్ టైలర్, గీ ఫిలిప్, చివరికి జార్జ్ బుష్ మీద సుప్రీంకోర్టు అమెరికాలో కేసు వేసి ఆయన తల దింపనివ్వలేదా? అంతవరకు ఇక్కడ ఇప్పుడు ఇండియాలో ఏం చేస్తున్నారు? అన్యాయం జరుగుతుంటే సోనియా గాంధీ మీద 2007లో కేసు వేయలేదా? ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని వైఎస్ రాజశేఖర రెడ్డి మీద కేసు వేయలేదా? 1999లో గ్రహం స్ట్రెయిన్స్ అనే ఆస్ట్రేలియన్ మిషనరీ 2 కొడుకుల్ని దగ్గమని కాల్చిస్తుంటే దారాసింగ్ ని వాడిని అరెస్ట్ చేయించలేదా? కలెక్టర్ని సస్పెండ్ చేయలేదా? ఇప్పుడు 2020లో కమ్మరాజ్యంలో కడప రెడ్లని 2 వర్గాల మీద చిచ్చు పెడుతుంటే ఒక యాక్టర్ దాని కొరకు కోర్టు కేసుకెళ్ళి ఆ సినిమాని రిలీజ్ చేయకుండా ఎడిట్లు చేయించలేదా? రైతులకు అన్యాయం జరుగుతుందని కోట్ల మంది రైతులు అమర నిరాహార దీక్ష చేస్తుంటే మోదీ గవర్నమెంట్ పట్టించుకోకపోతే రాకేష్ టికెట్ లీడర్స్ అందరూ నన్ను కలిసినప్పుడు నేను కూడా దీక్ష ప్రకటించి 2021లో 22లో రైతుల మినిస్టర్ నా హోటల్కి రాలేదా? వారిని కలవలేదా? వెంటనే పార్లమెంట్లో ఆ 3 బిల్లులు విత్డ్రా చేయించలేదా? అలాగే జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో 10th ఇంటర్మీడియట్ పరీక్షలు పెడితే 1.5 కోటి మంది చనిపోతారంటే కోర్టుకెళ్ళి ఎస్ఎస్ ప్రసాద్ని పెట్టి ఆర్డర్ ఆ పరీక్షలు పిల్లల్ని నేను కాపాడలేదా? 2022లో ఇదే కేసీఆర్ కామారెడ్డి రైతులు 1000 కోట్ల విలువైన భూములు దోచుకుంటుంటే తెలంగాణ హైకోర్టుకెళ్ళి న్యాయం చేయలేదా? ఆ భూములు కాపాడలేదా? 2023లో ఇంకా అన్యాయాలు జరుగుతుంటే అనేక కేసులు వేయలేదా? 2024 ఈ గత సంవత్సరం రేపులు ఎక్కువైపోతున్నాయి, మానభంగాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో
అనేక బిల్డింగులు లక్ష కోట్ల విలువైన బిల్డింగులు కూల్చిస్తుంటే డ్యూ ప్రాసెస్ లేకుండా నోటీసులు ఇవ్వకుంటే ఎలా కూల్చుతామని ఆర్డర్ తీసుకురాలేదా? లడ్డూ వివాదం పవన్ కళ్యాణ్ సృష్టిస్తే అబద్ధంతో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి వెళ్ళి లడ్డూ వివాదంపై హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. క్రైస్తవులు చర్చిలు నడుపుకుంటారు, పాస్టర్లు మొలానాలు మసీదులు నడుపుకుంటారు. హిందూ ప్రీస్టులు ఎందుకు నడుపుకోకూడదు? ఈ రాజకీయ నాయకుల్ని దూరం చేయండి. అది టీడీపీ అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, ఇంకొక పార్టీ అవ్వచ్చు. తిరుపతి ఒక హిందూ క్యాపిటల్ టెరిటరీగా ఎందుకు చేయకూడదు? గొడవలు ఎందుకు ఆపకూడదు? హిందువులు క్రిస్టియన్ల మధ్య, హిందువులు ముస్లింల మధ్య ఎందుకు గొడవ పెడతారు? రెచ్చిపోతున్నారంటే పవన్ కళ్యాణ్ మీద కేసు వేస్తే ఈ రోజుకైనా పంజాగట్టు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు 6 నెలలు అయినప్పటికీ. వాళ్ళకైతే ఎప్పుడైనా ఎవరికైనా క్రైస్తవులు ముస్లిం దేశాలను ఆక్యుపై చేస్తుంటే, ఒక క్రైస్తవ పాస్టర్ ఖురాన్ బర్నింగ్ ని చేస్తుంటే అమెరికాలో ఏ విధంగా ఆపాను, ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఘోరంగా చంపేశారు అని నేను ఫైట్ చేస్తుంటే, హిందువుల క్రిస్టియన్స్ మధ్య చిచ్చు పెట్టడానికి ఒక ఛానల్ వాడు, ఒక యూజ్లెస్ ఫెలో మనల్ని దూరం చేస్తున్నాడు. అది హిందువుల కొరకైనా, ముస్లింల కొరకైనా, క్రైస్తవుల కొరకైనా, నాస్తికుల కొరకైనా. అందుకే గద్దరన్న ప్రజాశాంతి పార్టీలో చేరాడు. మీ కొరకు నేనున్నాను. రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, ఉద్యోగుల కొరకు, మహిళల కొరకు, చిల్డ్రన్ కొరకు నేను ఉన్నాను. వీళ్ళెవరు మీకు న్యాయం చేయరు. కోర్టులో పోరాడదాం, దేవుని దగ్గర పోరాడదాం, ప్రజలందరం కలిసి పోరాడదాం, శాంతియుతమైన ధర్నాలు చేద్దాం. ఆపేదే లేదు, తగ్గేదే లేదు. 7569441275 మెసేజ్లు పెట్టండి, గ్రూపులు తయారు చేయండి. పాలన రావాలి, పాలన మారాలి.